హలో అందరికీ, నేను మీ రాధిక. వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. చాలా డేస్ అవుతుంది లాంగ్ వీడియోస్ పెట్టి. నేను మంత్లీ వన్స్ మాత్రమే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంది ఈ షార్ట్ వీడియో అన్నా అనుకోకుండా వైరల్ అయితే బాగుండు అని చెప్పి. సో అలా ఏం జరగలేదు. ఫుల్ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయాలి అన్నా సరే సేమ్ అందరూ చూపించినట్టే రొటీనే కదా, అందుకని చెప్పి నేను అప్పుడప్పుడే మంత్లీ వన్స్ ట్వైస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఎప్పుడు అంతకుముందు అనిపించేది నేను రెగ్యులర్గా కంపల్సరీగా ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేయాలి అని చెప్పి. ఎందుకనో తర్వాత అనిపించింది ఎక్కువ వ్యూస్ రావు కదంట్లే అని చెప్పి. సో అలా ఎప్పుడో ఒకసారి ఫుల్ వీడియోస్, రెగ్యులర్గా మాత్రం షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటా. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్టయితే మీకు కనుక నచ్చితేనే ఒకసారి ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీసెంట్గా మొన్న మా సిస్టర్ వాళ్ళు వచ్చినప్పుడు అలా సరదాగా బయటికి వెళ్ళాం అనమాట. ఇది లాస్ట్ మంత్ జరిగిన వీడియో. అండ్ లాస్ట్ మంత్ ఈ మంత్లో కొంచెం మార్చి మంత్లో అదే మొత్తం ఈ వీడియో కూడా నిజం చెప్పాలంటే మార్చి మంత్లో ఎందుకు అప్లోడ్ చేయడం కుదరలేదు. సో అందుకే మార్చి మంత్లో ఒకటే అప్లోడ్ చేసినట్టున్నా, తర్వాత అసలు అప్లోడ్ చేయలేదు. సో అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అప్పటి నుంచి చిన్న చిన్న బిట్స్ అన్నీ గ్యాదర్ చేస్తూ ఉంటాను. ఎక్కువ షార్ట్ వీడియోసే తీస్తాను. ఇది ఉగాది రోజు వ్లాగ్ అనమాట. నిజం చెప్పాలంటే ఉగాది రోజు ఎర్లీ మార్నింగ్ లేసి ఇలా పోస్ట్ చేసుకున్నాను. మంచిగా అందరూ ఉగాది శ్రీరామనవమి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా, సో మేము కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మా దగ్గర అయితే శ్రీరామనవమికి రాముల వారి కళ్యాణం కూడా చేశారు. చాలా బాగా చేశారనమాట. అపార్ట్మెంట్ దగ్గర చాలా హ్యాపీగా అనిపించింది. మనం చాలామంది భద్రాచలం ఇలా వెళ్తారు కదా రాముల వారి కళ్యాణానికి, మనకంతా అదృష్టం లేదులేండి, అది వేరే విషయం. ఆ రోజు టికెట్స్ దొరకడం కూడా కొంచెం కష్టంగానే ఉంటాయి కదా. సో ఓకే, ఈ మధ్యలో వచ్చిన మూవీస్ ఏమేమి చూసారో కూడా కామెంట్ చేసేయండి. నేను కూడా ఆల్మోస్ట్ అన్నీ చూశాను. నేను నిన్ననే డెకాయిట్ చూశాను అనమాట. అందరూ ఎప్పుడో చూశారు, కొంచెం లేట్ అయింది. సో నాకైతే డెకాయిట్ మూవీ బాగా నచ్చేసింది, అందులో డౌట్ ఏం లేదు. కొన్ని అంత అనిపించలేదు కానీ చాలా బాగుంది మూవీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం. అండ్ నేను మొన్న లాస్ట్ వీకెండ్ షాపింగ్కి వెళ్ళాను అనమాట. కొన్ని పనులు ఉన్నాయి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, మ్యారేజ్కి వెళ్ళాను కదా. సో అప్పుడు బ్లౌజెస్ తీసుకోవాలనుకుంటే బ్లౌజెస్ తీసుకుందామని రమా ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళాను. ఇక్కడ విజయవాడలో కొంచెం ప్రీమియం లుక్తో కావాలి అనుకుంటే, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి అనుకున్న ప్రైజు రమా ఫ్యాబ్రిక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎక్కువసార్లు అనిపిస్తుంది, నేను చెప్పను. మనం వన్ టౌన్కి వెళ్ళి తిరిగి షాప్స్ ఎక్కడున్నాయా ఏంటా అని చెప్పి ఇవన్నీ చూసుకునే బదులు రమా ఫ్యాబ్రిక్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ₹1 అటు ఇటుగా ఉన్నా కానీ ప్రైజెస్ అయితే పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. బయట ఉన్న మార్కెట్లకి రమా ఫ్యాబ్రిక్ స్టోర్కి కొంచెం కుడియడం అంటే అంటారు కదా, ఒక 5 to 10 రూపీసే కానీ పెద్ద ఎక్కువేం అనిపించవు. మీరు బల్క్లో తీసుకోవాలి అనుకుంటే మార్కెట్కి వెళ్ళండి. లేదు 1 మీటరు మనం 2 మీటర్ అనుకుంటే అంత దూరం వెళ్ళకుండా రమా ఫ్యాబ్రిక్ స్టోర్లో మీకు ఈజీగా దొరికిపోతాయి అనమాట. ఏవైనా సరే నేను అక్కడే తీసుకున్నాను అనమాట. బెనారస్ పట్టు చాలా బాగుంది. మీటర్ వచ్చేసి 650 పడింది. బయటైనా కూడా అంతే ఉంటాయి, అంతకుమించి తక్కువ అయితే ఉంటుంది. మేబీ 600 ఇస్తారేమో బయట మార్కెట్లో అయితే. సో నేను రమాలో అయితే 650కి తీసుకున్నా. 2 పీసెస్ తీసుకున్నాను అనమాట. పింక్ వైలెట్ చాలా బాగా, స్టిచ్చింగ్ కూడా చాలా బాగా కుదిరింది. అండ్ మొన్న అయితే రీసెంట్గా సాధ్విని వేరే చోటకి వెళ్ళామన్నమాట, బాల్స్ ఆడుకోవడానికి. అసలు చాలా హ్యాపీగా ఆడుకుంటారు పిల్లలు ఇలాంటి చోటుకి తీసుకెళ్తే. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఒక 1 అవర్కి 350, కొంచెం ఎక్కువనే అనిపించింది నాకైతే. వీళ్ళు ఆడుకునే దానికి 350 చాలా ఎక్కువ అనిపిస్తుంది. మనకి ఎంత ఇంట్లో ఆడించినా కానీ పిల్లలు బయటకు వెళ్దామని కంపల్సరీగా అడుగుతారు. పల్లెటూరులో పెరిగే పిల్లలకి సిటీలో పెరిగే పిల్లలకి కొంచెం తేడా ఉంటుంది. పల్లెటూరులో పెరిగే పిల్లలు చాలా తొందరగా బయటకు వెళ్దామని అడగరు. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఇంట్లోంచి బయటకు లేచిన దగ్గర నుంచి ఇంట్లోంచి పరుగులు పెడుతూ అమ్మమ్మ అనుకుంటా పక్కింటికో ఎదురింటికో వెళ్తూ ఉంటారు. సిటీలో పెరిగే పిల్లలు ఏంటంటే ఇంట్లోనే పక్కింటికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఒకవేళ వెళ్ళినా ఏదో 5 to 10 మినిట్సే కానీ ఎక్కువ వెళ్ళరు అనమాట. కాబట్టి ఎక్కువ పిల్లలు ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది, అబ్బా పల్లెటూరులో ఉంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పిల్లలతో చాలా తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన వాళ్ళనే వాళ్ళు తెలుస్తారు, మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారనే భయం కూడా ఉండదు. అంటే ఇప్పుడు కొన్ని చూస్తున్నాం కదా, పిల్లల్ని తండ్రే చంపేయటం. అబ్బాయి ఈ దారుణాలు చూస్తుంటే వీళ్ళు మనుషుల పశువులు అనిపించిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, ఎవరికంట పడనివ్వకండి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే చిన్న పిల్లల్ని ఎవరికంట పడనివ్వకండి. ఒక్కొక్కసారి అబ్బాయిలనైనా సరే యాసిడ్ పోసి, నిన్న న్యూస్లో చూశాను, పిన్ని యాసిడ్ పోసి. అసలు అలా ఎలా చేయగలుగుతున్నారో అర్థం కాదు. పిల్లలు లేని వాళ్ళు లేక ఎంత బాధపడుతున్నారో వాళ్ళకే తెలిసిద్ది. ఉన్నవాళ్ళేమో చంపేస్తూ ఇలా చేస్తుంటే నాకైతే మామూలుగా కోపం రాదండి నిజంగా. అలాంటి న్యూస్ చూసినప్పుడు మనం ఇలాంటి వాటికి కదా జస్టిస్ కావాలని ఫైట్ చేయాల్సిందే అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం అందరికీ తెలిసిందే యూట్యూబర్ వైష్ణవి, అసలు తన విషయంలో అయితే ఇప్పటికీ జస్టిస్ జరగలేదు. చంపింది తనే అని తన భర్త సరెండర్ అయినా కానీ ఇంకా జస్టిస్ జరగలేదు. అసలు దొరికిన వాళ్ళు అంటే పోలీసులు
పట్టుకున్న వాళ్ళకే ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇంకా దొరకని వాళ్ళ పరిస్థితి ఇంకా ఏంటి, చంపేసి దర్జాగా తిరుగుతున్న వాళ్ళ పరిస్థితి అయితే చెప్పే పనే లేదనిపించింది. అండ్ నిన్న సండే, సాటర్డే అయితే అసలు పిచ్చిగా ఎంజాయ్ చేశాను నిజం చెప్పాలంటే. కొన్ని చైర్స్ అండ్ నేను ఒక ఎయిర్ ఫ్రైయర్ కూడా తీసుకున్నా. షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, కంపల్సరీగా చూడండి ఏ బ్రాండ్ తీసుకున్నాను ఏంటి అని. ఫుల్ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్.